కరుణాకర్ హత్య తర్వాత నయీం జైలు నుంచి బయటకు రావడం తర్వాత వరుసగా హత్యలు జరిగాయి చౌటప్పలేరు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరు, మీకు ఏమవుతారు, ఏ విధంగా తెలుసు? శ్రీరాములు మా బావ, బద్దుల మలేష్ నా ఫ్రెండు, ఇక్కిడి సిద్ధులు నా ఫ్రెండు. ఈ ముగ్గురు కూడా గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి డోల్ దెబ్బలో పనిచేసిన వాళ్ళే, అణగారిన కులాలతో ఐక్యంగా పనిచేసిన వాళ్ళు. వాళ్ళ ముగ్గురిని ఎందుకు నయం ట్రాక్ చేయాలి? అయితే ఫస్ట్ మల్లేష్ని ట్రాప్ చేశారు, బద్దుల మల్లేష్ని. బెల్లి కృష్ణని శ్రీరాముల్ని మాకు పట్టి అని చక్కగా సంస్థాన నారాయణపురం ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి రాముడు, ఆయన పేరేం పేరు, డిఐజీ రాముడు ఎవరు, ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో ఉండే ఆయన ఒక ఇద్దరిని ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించి బెల్లి కృష్ణ శ్రీరాముల్ని పట్టియమని, పట్టిస్తే నీకు 15 లక్షలు ఇస్తానని అని చెప్పిండ్రు. పట్టియకపోతే నువ్వు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ సరే సార్ మంచి సార్ అని తప్పించుకొని వచ్చేసింది మా దగ్గరికి. అప్పుడు మీరు జైలు నుంచి బయటకు వచ్చారు? వచ్చేసినాం, ముగ్గురం వచ్చేసినాం. అయితే నువ్వు పట్టిస్తే మాకు ఇవ్వాలంటే ఈ నెంబర్ రాయన్నాడు, ఈ నెంబర్ చెప్పమన్నాడు. సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. సరే సార్ నెంబర్ జైలు పెట్టుకుండు. అతనికి వచ్చేసింది. అన్నకి ఇట్లా అంటాడు అన్న, అతనికి వచ్చేది ఇట్లా, లేకుండా నన్ను చంపుతా అంటాడు అన్న అంటే రైట్ వచ్చేసినాక మలేష్ నేను వాడికి పోకు, నా దగ్గర న్యాయం పడి ఉండని చెప్పి తీసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల నేను వేరే దగ్గర ఉండాల్సి వచ్చింది. ఇక ఈ మల్లేష్ తప్పించుకున్నాడు. మల్లేష్ మీద కోపం ఉన్నది, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వినలేదు. బెల్లికృష్ణని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, శ్రీరాముల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దొరికించుకొని చంపేద్దామని ఇంకొకరిని చంద్రయ్య అంటోని ట్రాప్ చేసి, ఆడు కూడా జైల్లో ఉండే మాతోటి. వాడిని ట్రాప్ చేసి వానికి పైసలు ఇచ్చి ఆటో ఇప్పించి, 7 సీటర్ ఆటో ఇప్పించి నువ్వు మా వీళ్ళని బట్టి ఏమని చెప్పింది. నేను లేను అక్కడ, లేకుండా నేను కూడా దొరికితే నన్ను కూడా చంపేస్తాను. నేను లేను. వాళ్ళిద్దరికి ఈయనకు ఫ్రెండ్షిప్ ఉన్నది, నాకు కూడా ఉంది ఫ్రెండ్షిప్, జైలు ఫ్రెండ్షిప్. నేనేమో కట్ చేసుకున్నాను, వాళ్ళు కంటిన్యూ చేశారు. అయితే వాళ్ళ మాట వాళ్ళు విన్నారు. అన్న గిడిదాకా పోదందా, గాడిదాకా పోదందా అని తీసుకుపోయారు. ఆ థమ్స్అప్లను ఏదో కూల్ డ్రింక్, ఆ కూల్ డ్రింక్లో మొత్తం మంది ఇచ్చేసి పడేసారు. పడేం చేసి ఆ ముగ్గురిని తీసుకొని చౌటుప్పల్ గుట్టలల్లో తీసుకుపోయి చంపేశారు. అలాని సేమ్ ముక్కలు చేశారు. ఎవరెవరు? శ్రీరాములయ్య, వద్ద మల్లేష్, ఇక్కిరి సిద్ధులు. బెల్లి కృష్ణతో పాటు జైలుకి వెళ్ళిన ముగ్గురు వ్యక్తులు రాచకొండ గుట్టల్లో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ రోజు బెల్లి కృష్ణ గాని ఉండుంటే అతను కూడా హత్యకు గురయ్యాడు. కానీ ఇతను అనివార్య కారణాలు వెళ్ళకపోవడంతో ఇతను సేఫ్ అయ్యాడు. వాళ్ళ ముగ్గురిని నయీం ఎంత కిరాతంగా హత్య చేశాడంటే అప్పుడులో పోలీస్ రికార్డులో చాలా స్పష్టంగా చెప్తున్నాయి. వాళ్ళ ముగ్గురిని కూల్ డ్రింక్ల మత్తు మందు కలిపి రాచకొండ గుట్టలో తీసుకువెళ్ళి ఒకరి తర్వాత ఒకరిని హత్య చేసి చచ్చిపోయిన ఓ వ్యక్తిని వండి వాళ్ళని తినిపించి వాళ్ళని 17 ముక్కలు చేశారు. ఆ 17 ముక్కలు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ రోడ్డు మీద పడేయడంతో కొన్ని తర్వాత పోలీసులు దాన్ని పట్టుకొని చౌటుప్పల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ ఫోటోని ఎక్స్క్లూజివ్గా ఐడ్రీమ్లో చూద్దాం. ఇప్పటి వరకు బెల్లి కృష్ణతో పాటు అనుచరులు చనిపోయిన ఆ నయీం చేతులు హత్యకు గురైన వాళ్ళ ఫొటోస్ చూసాం. అంటే అక్కడి తర్వాత ఏం జరిగిందని బెల్లి కృష్ణ గారు అడుగుతారు. కృష్ణ గారు, ఇప్పుడు మేము అప్పుడు చూసాం చాలా స్పష్టంగా ముగ్గురిని అత్యంత దారుణంగా అవయవాలు కోసి హత్య చేసి రాచకొండ గుట్లో పడేసి కుక్కలు తీసుకొచ్చి పిక్కోవడంతో వెలుగులోకి వచ్చింది. అంటే ఆ రోజు కానీ మీరు ఉన్నట్టు మాత్రం మీ మీద కూడా దాడి జరిగేదని ఖచ్చితంగా పోలీసులు కూడా చెప్పారు. అంటే తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ మనం నయీంనే ప్రధానంగా తీసుకోకుండా నయీం ఒక కోవర్టు, నయీం ఒక నేము, నయీం ఒక సాధనము, నయీం పేరు చేసేది రాజ్యం. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి సమాజం మొత్తం కూడా. దాని తర్వాత నయీంని ఎందుకు అట్లా అంటున్నా అంటే నయీం కూడా మనిషే. ఒక వ్యవస్థకు ఓ మనిషి భయపెట్టినప్పుడు నువ్వు చేయకపోతే, ఇప్పుడు బద్దుల మలేషిని ఎట్లా చేసిర్రో వీడు పానానికి భయపడి వీడు పిరుకోడు నయీం, వాడు పానానికి భయపడి ఒప్పుకొని ఎవరు చేసినా కూడా వాని మీద వేసుకున్నాడు. అది తర్వాత సంగతి మాట్లాడదాం. అయితే ఇక్కడ మాత్రం రాజ్యమే చంద్రయ్యని పట్టుకుంది రాజ్యమే, చంద్రయ్యకు ట్రైనింగ్ ఇచ్చింది రాజ్యమే, చంద్రయ్యకు పైసలు ఇచ్చింది రాజ్యమే, చంద్రయ్యకు 7 సీటర్ ఆటో ఇచ్చింది రాజ్యమే, నయీంకు లింకప్ చేసింది రాజ్యమే. అట్లా కోయడం అనేది ఒక మామూలు మనిషికి సాధ్యం కాదు. ఇప్పుడు మామూలు పండుగలకు చేసినప్పుడు యాటం కోయాలంటేనే
నానా తిప్పలు పడతారు. అట్లా మనిషిని అన్ని ముక్కలుగా కోయాలంటే అది మామూలుగా కోసేది కాదు, అది ఒక మిషన్ తోటి ఒక ట్రైనర్స్ చేస్తారు అది. కాబట్టి నయం అని మనం అనుకుంటే కాదు, నయం వెనుక మరో పెద్ద రాజ్యం ఉండదు. రాచకొండ గుట్టల్లో వాళ్ళ ముగ్గురు చంపిన తర్వాత ఆ బాడీస్ కూడా ఇప్పుడు మనం చూపిస్తున్న ఫొటోస్ చూసారు మీరు. సార్ తర్వాత మీరు ఏం చేశారు? మీరు అప్పటి నుంచి అజ్ఞాతంలో అయినట్లుగా కనిపిస్తుంది. నా అనుచరులని తీసుకెళ్ళి చంపిన తర్వాత ఇక నేను కూడా అట్నే ఉంటే మొండికుంటే మరి రేపొద్దున ఆడపిల్లలు నా పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరికీ దిక్కు దివానం లేకుండా అయిపోతుంది అని. కాబట్టి మీతో పన్నారు భయంతో మీరు పారిపోయారని. భయం కాదు, జాగ్రత్త. భయం వేరు, జాగ్రత్త వేరు. కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవడం దాంట్లో నేను సెట్ బ్యాక్ అయినా. అంటే నేను ఒక్కరిని రాజ్యమే వాడిని తయారు చేసింది, నేనేమో ఒక్కరిని. ఈ రాజ్యం అండగా ఉన్నప్పుడు ఎవ్వడేం చేయలేడు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.